అలాగే ఇక్కడ మనతోటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు మనతోటి ఉన్నారు. సార్, ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు అయితే అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వచ్చే భక్తులను అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇదా? చాలా బాగా చేశారమ్మా ఏర్పాట్లు. కానీ ఎక్కడ కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను స్వామిని దర్శించుకునే దానికైతే ఏమి, ఆశీర్వచనం అయితే ఏమి, అదేవిధంగా అమ్మని దర్శనం అయితే ఏమి, అన్నీ కూడాను చాలా బాగా చేశారు. అదే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతాయి. అప్పటికిప్పటికి ఏదైనా ఒక డిఫరెన్స్ ఏదైనా ఉందని అనుకుంటున్నారా మీరు? ఇదే పోయినసారి ఉన్నటువంటి ఇబ్బందులు వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తూ అందరికీ కూడా బాగా అందుబాటులో ఉండాలని దేవుని యొక్క చలువ కానీ దేవుని యొక్క దర్శనం కానీ చేసుకుంటూ వచ్చేదానికి ఇవాళ కొత్త రూపుమాపులు కానీ అలంకరణ కానీ లేకపోతే దీపాలంకరణ కానీ అవన్నీ కూడాను చాలా సుందరవదనంగా తీర్చిదిద్దారు. తప్పకుండా ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారు ఈ విషయం ఉత్సవ కమిటీ కానీ చాలా బాగా చేశారని చెప్పచ్చు. సార్, ఇంకా ఈ గుడికి సంబంధించి ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు ముందు జరగబోతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతాయి. రాబోయేటువంటి రోజుల్లో హిందువులందరూ కూడాను దేవుడి దైవాన్ని ఆపాదిస్తూ ఎప్పుడూ కూడాను హిందూ మతాన్ని గౌరవించాలని ప్రజలకు అన్నీ కూడా తెలియచేయాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ అయోధ్యలో ఏ విధంగా రామాలయం అభివృద్ధిలోకి వచ్చిందో తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా పాత దేవుడు, మనకి ఎప్పటి నుంచో కూడా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన సమయం వచ్చింది కాబట్టి ఈ గుడి తేజోభిమానంగా ముందుకెళ్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే సార్, దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ గుడికి? నేను గత 4 సార్లు వచ్చామమ్మా ఇప్పటికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మాట్లాడాము. సార్ కూడా ఒక 4 ఇయర్స్ నుంచి అయితే వస్తున్నారట. ఇక్కడ చాలా అద్భుతంగా సుందరవదనంగా అయితే అన్ని అలంకరణ, డెకరేషన్ అన్నీ కూడా ఎంతో బాగా చేస్తున్నారు. వచ్చే భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని అయితే చెప్తున్నారు. ఈ సంహితారెడ్డి మనతో అయితే ఉన్నారు. మనం వాళ్ళని అడిగి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళని కూడా తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ టైం మీ నాన్నగారు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఆయన గెలవడానికి మీరు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం గెలిచిన తర్వాత మొదటగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఇవి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఫీలింగ్ ఇదంతా చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంది. అందరూ తప్పకుండా వచ్చి దేవుని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మేడం, పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎలా చేశారు, ఎలా అనిపిస్తుంది? అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి, చాలా బాగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.